నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి పుష్కరాల ముందస్తు ప్రణాళికలపై సీఎం సమీక్ష. శాశ్వత ఘాట్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. మరో 25 ఏళ్లకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు. కీలక ఖనిజాల తవ్వకాలకు సింగరేణికి అవకాశమివ్వాలన్న భట్టి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందే బీఆర్ఎస్ అన్న జూపల్లి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటే తప్పేంటని ప్రశ్న. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పరిధిలో పట్టపగలే దారిదోపిడీ. స్టీల్ వ్యాపారి సిబ్బందిని బెదిరించి 40 లక్షలు చోరీ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ హెచ్చరికలు. రేపు మణిపూర్లో పర్యటించనున్న ప్రధాని. ఇప్పటికైనా మోదీ పర్యటించడం సంతోషమన్న రాహుల్. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల సన్నద్దత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను తొలి ప్రాధాన్యతగా నిర్మించాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలు సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలని పేర్కొన్నారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, ఇతర ప్రముఖ ఆలయాలు సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని నిర్దేశించారు. జాతీయ రహదారుల సమీపంలోని గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఘాట్లు విస్తరణ, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని తెలిపారు. పుష్కరాల సమయంలో ఒకేసారి 2 లక్షల మంది స్నానం చేసేలా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేరువేరుగా ఘాట్ల డిజైన్లు రూపొందించాలన్నారు. పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులే కాదు, ఇతర ఖనిజాల వైపు కూడా మళ్లుతోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ సచివాలయంలో సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి సంస్థ బలోపేతంపై చర్చించారు. సింగరేణి సంస్థ కేవలం ఉపాధికే పరిమితం కాకుండా ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. గత ప్రభుత్వం సింగరేణిని రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి వేలంలో పాల్గొనలేదని బట్టి విక్రమార్క ఆక్షేపించారు. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకపోతే బొగ్గు బ్లాకులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళతాయని తెలిపారు. ఇప్పటికే సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లాయని భట్టి వివరించారు. ఇప్పుడు కర్ణాటకలోని రాయచూర్, దేవదుర్గ్ బెల్టులో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణలో సింగరేణి పాల్గొందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ సహా కీలకమైన రాగి, బంగారం వంటి ఖనిజాల వెలికితీతలో కూడా కేంద్రం సింగరేణి సంస్థకు అవకాశం కల్పించాలని భట్టి విక్రమార్క కోరారు. రాను సింగరేణి కాలనీస్ లో బొగ్గు నిల్వలు వాడకం ద్వారా తగ్గటమే కాకుండా అదనంగా రావాల్సినటువంటి బ్లాకులు ఈ సింగరేణి కాలనీస్ కి గత కొన్ని సంవత్సరాలుగా రాకపోవటం వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంది. ప్రధాన వ్యాపకమైనటువంటి బొగ్గు గనుల తవ్వకాలను కూడా విరివిగా పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా సింగరేణి కాలనీస్ కి, రాష్ట్రానికి కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎనర్జీకి సంబంధించినటువంటి శక్తిని అందించే కోల్ని ఈ సింగరేణి సంస్థ ద్వారా అనేక సంస్థలకి పంపిణీ చేసి తద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రెండూ ఇచ్చడం కోసం పెద్ద ఎత్తున ముందు పోవాలనేటువంటి ఆలోచనతో మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాపర్ అండ్ గోల్డ్ కర్ణాటకలో జరిగినటువంటి ఆక్షన్ లో సింగరేణి పాల్గొనడం వల్ల ఇది సింగరేణికి అవార్డు. 37.75% తో ఈ సింగరేణి కాలనీస్ ఈ ఎక్స్పోర్ట్ లైసెన్స్ పొందడం జరిగింది. అంటే కేవలం బొగ్గును ఉత్పత్తి చేయడమే కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా సింగరేణి కాలనీస్ ఇప్పటికే ప్రవేశించిన విషయం కూడా మీ అందరికి తెలిసింది. భవిష్యత్తులో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా పోవాలని ఆలోచన చేస్తా ఉంది. అట్లాగే మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ లో కూడా వెళ్తా ఉంది. గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా సింగరేణి కాలనీస్ ఆలోచన చేస్తా ఉంది. ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి సింగరేణి గ్లోబల్ అని ఒక
ఒక వ్యవస్థను అవుట్ఫిట్ ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. వ్యవసాయ అభివృద్ధిలో రైతులకు మరిన్ని సేవలు అందించాలని ఇక్రిశాట్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హరికిషన్ మంత్రి తుమ్మలను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వివిధ పంటలకు గాను ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు రూపొందించిన వంగడాల ఆవిష్కరణలపై మంత్రికి వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అవకాశాలను అన్వేషించడం, వ్యవసాయ అభివృద్ధిలో ఇక్రిశాట్ ఎలా భాగం కావచ్చనే అంశాలపై మంత్రితో శాస్త్రవేత్తలు విస్తృతంగా చర్చించారు. నగరంలో జరుగుతున్న ఇండో ఆఫ్రికన్ సీడ్ సమ్మిట్ 2025లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి తుమ్మలతో భేటీ అయ్యారు. దేశీయ అవసరాల్లో అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుకు సంబంధించి 60% పైగా విత్తనాలు తెలంగాణ నుంచే సరఫరా చేస్తున్నామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. సికింద్రాబాద్ వైఎంసీఏలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్లను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. నారాయణగూడలో అనాథ పిల్లలకు విద్యాభ్యాసం అందించడంతో పాటు నర్సింగ్ కళాశాలను సైతం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైఎంసీఏతో చిన్ననాటి నుంచి జ్ఞాపకాలు ఉన్నాయని మరో మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సేవా మార్గంలో సికింద్రాబాద్ వైఎంసీఏ ముందుంటుందని, వారు నిర్వహిస్తున్న సేవలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంసించారు. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో వైఎంసీ అంటే ఒక గొప్ప పేరున్నటువంటి సంస్థ. దాంట్లో ఏదైతే ఆ వైఎంసీ సికింద్రాబాద్ వైఎంసీ కానీ, హైదరాబాద్ ఉన్నటువంటి నారాయణగూడ వైఎంసీ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎంతో గొప్పగా ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అనేక సేవలు అందిస్తున్నాయి. దానిలో భాగంగా ఆర్ఫన్స్ సంబంధించిన స్కూల్ కూడా నడిపిస్తున్నారు. ఇంకా నర్సింగ్ కాలేజ్ కానీ అన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్నారు. వైఎంసీకి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేస్తున్నాం. గ్రూప్ 1 మెయిన్స్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్, బీజేపీ రాక్షస ఆనందాన్ని పొందుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశంగా పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు, నిధులు నియామకాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్లో ఉన్న పరిస్థితిలో వాటన్నింటినీ పరిష్కరించి దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. గ్రూప్ 1 సంబంధించి కూడా కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పరీక్షలు వాయిదా వేయడాన్ని రద్దు చేయడానికి సంబంధించిన అంశం మీద రాక్షస ఆనందం పొందుతున్నది. ఇది దురదృష్టకరం. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరపాలనే ప్రయత్నంలో జరుగుతున్న ప్రక్రియలో ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులుంటే వాటిని అధిగమించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిరుద్యోగులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాబ్ క్యాలెండర్ కూడా వస్తా ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడి వారికి ఏ విధంగా మనం అండగా ఉంటామో బాధ్యత గల ప్రతిపక్షాలుగా సూచన సలహాలు చెప్తే మంచిదని సందర్భంగా భావిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు పునాదులు వేసింది బీఆర్ఎస్ పార్టీని అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గతంలో 28 స్థానాల్లో గెలిచి సైతం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా అని గాంధీభవన్ వేదికగా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏం చేసినా ప్రజాస్వామ్యబద్దంగా చట్ట ప్రకారమే చేస్తుందని, హద్దు మీరితే చట్ట ప్రకారం స్పీకర్ చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇవ్వని హామీలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పిన మంత్రి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనడం తప్ప అని బీఆర్ఎస్ను నిలదీశారు. ఈ ప్రభుత్వం రేపు కూలిపోతుంది, ఎల్లుడు కూలిపోతుందని మాట్లాడినరా? ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా? నిర్ణయాలు ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటే చట్ట ప్రకారమే ఉంటాయి, న్యాయం ప్రకారం ఉంటే కోర్టులు ఉన్నాయి, స్పీకర్ నిర్ణయాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా, ఏదో చేర్చుకున్నట్టుగా, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా? 88 స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు? ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆదివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించాల్సిన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా పడింది. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది. తరువాత నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పీసీసీ తెలిపింది. ఈ సభకి జాతీయ ముఖ్య కాంగ్రెస్ నేతలతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరు కావాల్సి ఉంది. సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వర్షం అడ్డంకితో సభను వాయిదా వేశారు. సెప్టెంబర్ 15న దేశం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియకు వాతావరణ అనుకూలంగా ఉందన్న ఐఎండీ వాయువ్య భారతంలోని రాజస్థాన్ గుండా తిరోగమిస్తాయని వివరించింది. భారత్కు ప్రధాన వర్షపాత వనరైన నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశించి జూలై 8 లోపు దేశమంతా విస్తరిస్తాయి. సెప్టెంబర్ 17న వాయువ్య భారత్ నుంచి తిరోగమనం ప్రారంభించి అక్టోబర్ 15 నాటికి వెనక్కి వెళతాయి. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురవాల్సిన సాధారణ వర్షపాతం 778.6 మిల్లీమీటర్లు కాగా ఈసారి 836.2 మిల్లీమీటర్లు అంటే 7% అధిక వర్షపాతం నమోదైంది. భారత్లో వ్యవసాయానికి నైరుతి రుతుపవన వర్షపాతమే ప్రధాన ఆధారం కాగా 42% జనాభాకు, జీవనోపాధికి, జీడీపీలో 18% ఇదే మూలం. తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ఆధారమైన రిజర్వాయర్లను నింపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రంగారెడ్డి జిల్లాలో దారి దోపిడీ కలకలం సృష్టించింది. హైదరాబాద్కు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన డ్రైవర్తో పాటు మరో నమ్మకస్తుడైన మనిషిని కారులో వికారాబాద్ పంపించారు. వికారాబాద్లో 40 లక్షల రూపాయలు తీసుకుని రాకేష్ అగర్వాల్ మనుషులు శంకరపల్లి మీదుగా కారులో కీసర బయలుదేరారు. శంకరపల్లి మండలం పరివేద వద్దకు రాగానే కారును వెనుక నుంచి మరో స్విఫ్ట్ వాహనం ఢీకొట్టింది. అందులో నుంచి 4 గుర్తు తెలియని ఆగంతకులు కారులో నుంచి కిందకు దిగి రాకేష్ అగర్వాల్ మనుషులపై కారప్పొడి చల్లి డమ్మీ పిస్తోల్తో బెదిరించారు. వారి వద్ద నుంచి 40 లక్షల రూపాయలు తీసుకుని తమ కారులో పారిపోయే ప్రయత్నం చేశారు. శంకరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దుండగుల కారు దూసుకువెళ్లింది. బోల్తా కొట్టిన కారులో నుంచి 4 దుండగులు తాము దోచుకున్న 40 లక్షల రూపాయల నగదు బ్యాగును పట్టుకుని పారిపోయారు. ఈ క్రమంలో కారులో 8.5 లక్షల రూపాయలు వదిలి వెళ్లిపోయారు. దోపిడీకి పాల్పడ్డ నిందితులు ఫేక్ వెహికల్ నంబర్ వాడినట్లు పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా బెదిరించడానికి వాడిన గన్ డమ్మీ పిస్తోలని పోలీసులు గుర్తించారు. రాజేష్ అనే ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించిన డబ్బులు వాళ్ళకి ఓ ట్రాన్సాక్షన్లో భాగంగా వికారాబాద్ నుంచి ఒక 40 lakhs తీసుకురమ్మని వాళ్ళ ఎంప్లాయీ సాయిబాబా అనే వ్యక్తిని ఒక కారులో అక్కడ వికారాబాద్ పంపడం జరిగింది. అక్కడ మనీ కలెక్ట్ చేసుకుని వాళ్ళిద్దరు, సాయిబాబా ఎంప్లాయీ ప్లస్ ఇంకొక డ్రైవర్, వీళ్ళిద్దరు కలిసి వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ కార్ ఏదైతే స్విఫ్ట్ డిజైర్ ఉందో ఈ కారులో 4 వ్యక్తులు రావటం, వాళ్ళని ఫాలో చేసి ఉండొచ్చు. బహుశా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ డాష్ కొట్టి ఆ బ్యాగ్ లోంచి డబ్బులు ఆ బ్యాగ్ తీసేసుకొని ఇక్కడికి వచ్చే క్రమంలో ఇక్కడ అదుపు తప్పి కారు బోల్తా కొట్టింది. కొట్టినప్పుడు వీళ్ళు దిగి పారిపోతూ మళ్ళీ వాళ్ళ సొంత బ్యాగ్లోకి డబ్బులు మార్చినారు. ఎందుకు మార్చినారు, లేకపోతే 2 బ్యాగ్స్ ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీ లేదు. 4 పోతున్నది మనకి క్లారిటీ ఉంది. దీంట్లో 4 అఫెండర్స్ ఉన్నారని ఇప్పుడు వరకు అర్థమవుతుంది. డాష్ కొట్టిన తర్వాత గ్లాస్ దింపకపోతే కంట్లో కారం కొట్టినారు. రాయి పెట్టి తనకి ఇంజురీస్ కూడా డ్రైవర్కి చేసి ఆ డబ్బులు తీసుకొని పోయినారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరిపడా యూరియా అందించి రైతులను ఆదుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య పరస్పరం తోపులాట జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన పూర్తిగా విఫలమైంది. రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి కార్యక్రమం చేయలేదు. మేము రైతులకు ఏం కావాలనేది, రైతు దున్నక ముందే రైతు బంధు ఇచ్చేది, యూరియా బస్తాలు సప్లై చేసేది, అంటే ఒక విజన్ తోటి కరెంటు కోసం కూడా బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి కరెంటు మనకు సప్లై చేసేది 24 గంటలు. ఎరువులు వేయకపోతే రైతులు ఆందోళన చెందుతారు. 40 రోజుల బట్టి ఎరువు బస్తా లేకపోతే పొలాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. పత్తి చేను మొత్తం ఆగమవుతాయి. ఇప్పటికి తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం స్టాక్ పెట్టినా గోదాముల పెట్టి రైతులు ఆందోళన చెందకుండా రోడ్ల మీద ధర్నాలు చేయకుండా మీకు ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఇస్తానని అన్నాం.
నెల అవుతుంది. ఇంతవరకు రైతులకు ఒక్క బస్తా ఇటు కాకుండానే ఉంటుంది. 5 ఎకరాల నూనెకి ఒకటే బస్తా, 10 ఎకరాల నూనెకి ఒకటే బస్తా, 2 ఎకరాల నూనెకి ఒకటే బస్తా, ఏ బస్తా కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇప్పటికీ ఎరువుల బస్ తెలంగాణలో సక్రమంగా ఇవ్వకపోతే మేమందరం కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముందట ధర్నా చేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు సరిపడా యూరియా అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. యూరియాపై రైతులు కలత చెందొద్దని తెలిపారు. యూరియా కొరత ఉందని ప్రభుత్వంపై విపక్షాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. సాగు విస్తీర్ణం పెరగడం, కృత్రిమ కొరత సృష్టించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నిసార్లు సంక్షేమ పథకంలో మనము 10 సంవత్సరాలకించి సెంట్రల్ గవర్నమెంట్ ని అడగలేదు అనేటువంటి అడగము మేము కడప దుఃఖం అనుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రము సెంట్రల్ గవర్నమెంట్ కి రావాల్సినటువంటి ఫండ్స్ అన్నింటినీ కూడా అడగలేదు కాబట్టి ఇయ్యలేదు అని చెప్పినా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 50 నుంచి 60 సార్లు ప్రతి సంక్షేమం మీద ఎరువుల కోసం కూడా ప్రతిసారి కలవడం జరిగింది. మాక్సిమం ఇస్తా ఉన్నాం. ఈసారి పంట దిగుబడి చూస్తే పంట ఎక్కువ వేయటం, దాంట్లో రైతులను కొంత ఎక్కడ మళ్ళా దొరుకుతలేదని చెప్పేసి స్టాక్ పెట్టుకోవడం అనే కారణాలతో పాటు కొంత మనకు తక్కువగా ఇవ్వడం వల్ల జరిగినటువంటి ఈ మిస్టేక్ ఇది. దీన్ని కూడా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మనం ఎక్కడన్నా ఇచ్చిన ఎరువుల్ని ఇక్కడ ఇవ్వకుండా పంచకుండా ఆపితే మనం పొరపాటు ఇవ్వమని ప్రతిరోజు అడుగుతా ఉన్నాం. మా మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికీ 4 సార్లు పోయి అడిగి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అడగడం జరిగింది. సాధ్యమైనంత వరకు కొంత బయటికి వేయగలిగే ఇంకొంత అవసరం కూడా ఉంది. ఈ విషయం కూడా ఖచ్చితంగా వేదిక మీద తెలియజేస్తామన్నా. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తక్షణమే మార్చాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. RRR నిర్మాణంతో చిన్న సన్నకారు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన నిర్వాసితులకు సంఘీభావం తెలిపారు. ORR నుంచి 60 కిలోమీటర్ల దూరానికి అలైన్మెంట్ మారుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం రైతు సంఘాల నాయకులు నిర్వాసితులతో కలిసి జాతీయ రహదారిపై ధర్నాకు బయలుదేరారు. పోలీసులు రైతులను అడ్డుకోవడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ఇవ్వబోమని, తప్పనిసరి భూసేకరణ చేస్తే ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని, ప్రస్తుత మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఒక పార్టీ న్యాయబద్ధమైన సమస్యను చెప్పడం, ఇవాళ మరొక పార్టీ మారినప్పుడు మరి దీన్ని ముఖం చాటేసుకోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి విధానం. మరి ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్లు తీసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా 40 కిలోమీటర్లు తీసుకుంటేందుకు ప్రయత్నం చేయాలి. కానీ మరి కెమికల్ పారిశ్రామికవేత్తలకు మరి ముఖ్యంగా దివిస్ లాంటి మరి కంపెనీకి అనుకూలంగా ఇవాళ పాలక ప్రభుత్వం ఆలోచన చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విధానం. పేద రైతులు అనేక మంది ఎకరము అరెకరం ఉన్న రైతులు పూర్తిగా భూ నిర్వాసితులై మరి తీవ్ర ఇబ్బందులకు గురైతా ఉంటూ, అందువల్ల ఇవాళ దివిస్ లాంటి కంపెనీకి ఉపయోగపడే విధంగా మార్చినటువంటి అలైన్మెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతాంగం ఒప్పుకోదు. వెంటనే ఇవాళ మరి ఎక్కడైతే అది మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా గజ్వేల్ కావచ్చు, ఎక్కడైతే ఒక న్యాయ పద్ధతులలో సక్రమంగా 40 కిలోమీటర్ల వరకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా భూములు కోల్పోతున్నటువంటి రైతులకు భూమి ఇవ్వాలి. మరి నిజంగా మరి భూములు కోల్పోయే వాళ్ళు కూడా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా వాళ్లకు మరి దుఃఖాన్ని మిగిలించి కొంతమందికి లాభం చేకూర్చే విధానాన్ని తీవ్రంగా సిపిఐ పార్టీగా శాసన మండలి సభ్యులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పుకొచ్చారు. రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు మద్దతు తెలపాలని రామచంద్రరావును కేబుల్ ఆపరేటర్లు కోరారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కారానికి సహకరించాలని విన్నవించారు. ప్రభుత్వం ఏవేవో కారణాలు చెబుతూ కేబుళ్లను కట్ చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. వినియోగదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. దీనిపై తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలని రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు.
రామంతపూర్లో కృష్ణాష్టమి నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్గా ప్రభుత్వం కేబుల్స్ని కట్ చేయటము, కేబుల్స్ని కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళు బాధ పెట్టడము, వాళ్ళని దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 150,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు. మళ్ళీ వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది. కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ. దీంట్లో ఒక 5 నుంచి 10 లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. సెకండ్ మంత్ అండి ఫైబర్ కటింగ్. మేము చాలా నష్టపోతున్నాము. ఎగ్జాంపుల్ మేము ఎంత నష్టపోతున్నాం మా విషయం పక్కన పెడితే నిన్న సెక్రటరియట్ కూడా వర్క్ ఆగిపోయిందండి. దేనివల్ల అండి? ఇంటర్నెటే కదా. ఆ ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా నడుస్తుంది? ఏ సంస్థ నడవదండి. ప్రతి సంస్థ, ప్రతి ఇండస్ట్రీ, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే వితౌట్ ఇంటర్నెట్ మీకు ఛాన్సే లేదు. నెట్ అనేది కంపల్సరీ అండి, అందరికీ ఉండాలి. వాళ్ళు చెప్పే ఫైబర్ కట్ చేస్తున్నారు, ఓకే మేము కూడా అగ్రి. దానికి టైం ఇచ్చినా అంటున్నారు. రాంగ్ అండి, అది టైం. అది మేలో మాట్లాడాం మేము, అది చెప్పారు, మేము తీస్తున్నాము. వాళ్ళు చెప్పినట్లు బంచింగ్ మేము 15 feet అంటున్నారు. మేము 100% 15 feet అబోవ్ కట్టినాం. మేము బంచింగ్ అన్నారు, బంచింగ్ చేసినాం. నిన్న మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి. బంచింగ్ అయిన తర్వాత కూడా కట్ చేసిరండి. హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ డివిజన్ పరిధిలోని మౌలాకా చెల్లాలోని మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనను హైడ్రాదే పూర్తి బాధ్యతని కమిషనర్ రంగనాథ్ అంగీకరించారు. ఈ ఘటనపై అధికారులు సిబ్బందితో విచారణ జరిపామని, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం చేసిన పొరపాటు వల్లే 5 ఏళ్ల చిన్నారి మ్యాన్ హోల్లో పడిపోయినట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. ఇందుకు హైడ్రాదే బాధ్యతని పేర్కొన్న రంగనాథ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఇన్ఛార్జ్ ఇందుకు బాధ్యుడని, ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే నగరంలో మ్యాన్ హోళ్లపై తెరిచి ఉన్న మూతలను తక్షణమే మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అంతేకాకుండా సీవరేజ్ లైన్లు, స్ట్రామ్ వాటర్ లైన్లపై ఉన్న మ్యాన్ హోళ్లు, వాటి పరిస్థితిపై పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం కావడంతో వరద నీటిని మళ్లించేందుకు తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ ను వెంటనే మూసివేయాలని సూచించారు. వరదల సమయంలో మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి ఉన్నంత వరకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అక్కడే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, వరద నీరు తగ్గగానే తిరిగి మూసివేయాలని కోరారు. ఒకవేళ ఎక్కడైనా పొరపాటుగా మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటే ఆ సమాచారాన్ని నగర ప్రజలు హైడ్రా కంట్రోల్ రూమ్ నెంబర్ 9000113667 కు ఫోన్ చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐలో జరిగిన నగదు, బంగారు ఆభరణాల చోరీ కేసులో పురోగతి వచ్చింది. అపహరణకు గురైన 12,60,00,000 రూపాయలు విలువ చేసే 20 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో 15.237 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. తాజాగా నిందితులు తాకట్టు పెట్టిన ప్రైవేటు రుణ సంస్థల నుంచి మరో 5 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 21న బ్యాంకులో ఆడిట్ నిర్వహిస్తున్న సమయంలో అధికారులు నగలు, నగదు నిల్వలో తేడాలను గుర్తించారు. దీనిపై బ్యాంకు రీజనల్ మేనేజర్ నితీష్ కుమార్ గుప్తా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి క్యాషియర్ రవీందర్తో పాటు మరో 43 మందిని నిందితులుగా గుర్తించారు. జాతుల మధ్య ఘర్షణలతో రావణ కాష్టంలా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఘర్షణలు ప్రారంభమై 2.5 ఏళ్లు పూర్తయినా మోదీ పర్యటించకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చిన వేళ ఆయన అక్కడ పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ పర్యటనపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ రేపు మధ్యాహ్నం 12:30 ప్రధాని చురాచంద్పూర్లో ఘర్షణల్లో నిరాశలైన వారిని కలుసుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. అనంతరం పీస్ గ్రౌండ్ లో మణిపూర్ను ఉద్దేశించి ప్రసంగిస్తారని వివరించారు. తర్వాత రాజధాని ఇంఫాల్ వెళ్లి అక్కడ 1,200 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మైతేయ్, కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో చురాచంద్పూర్ తీవ్రంగా నష్టపోయింది. 260 మందికి పైగా ఇక్కడ బలయ్యారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. సెప్టెంబర్ 13-15 మధ్య మోదీ మిజోరాం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్లలో పర్యటిస్తారు. మోదీ మణిపూర్ పర్యటనను కాంగ్రెస్ స్వాగతించింది. ఇప్పటికైనా మోదీ పర్యటించడం సంతోషించదగ్గ విషయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇన్నేళ్లు రణరంగంగా మారిన మణిపూర్లో మోదీ 3 గంటలు మాత్రమే పర్యటించడం ఆ రాష్ట్రాన్ని అవమానించడమే అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
గరియాబంద్ జిల్లాలో నిన్న 10 మంది మావోయిస్టులు హతం కాగా ఇవాళ బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మరో 2 ఎన్కౌంటర్ చేశాయి. తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఈ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్కౌంటర్ మొదలైనట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించగా 2 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు. ఇంకా 303 రైఫిల్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు. గురువారం గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు మోదెం బాలకృష్ణ సహా 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 243 మంది మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.